హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి సంబంధించి. మనం గమనిస్తే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దీనికి రావడానికి చాలా సమయం పట్టింది. అయితే దీన్ని మళ్ళీ ఎన్జీటీలో సవాల్ చేస్తే ఇప్పుడు ఎన్జీటీ ఏం చేసింది, దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఎదురైనటువంటి కన్సర్న్స్ ఏంటి, దాన్ని గవర్నమెంట్ ఎలా అడ్రస్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. వీటిని పక్కన పెడితే అసలు ఈ అండమాన్ నికోబార్కి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ ఒకసారి మనం తెలుసుకోవాలి. అలాగే అక్కడ కోరల్ రీఫ్స్కి సంబంధించి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఇదిగో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏవైతే ఇక్కడ ఇష్యూస్ అరెస్ట్ చేశారో వాటికి అడెక్వేట్ సేఫ్ గార్డ్స్ అన్నటువంటివి గవర్నమెంట్ తీసుకుంటోంది. అది మాత్రమే కాదు, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అన్నటువంటిది దీనికి ఉంది. సో దీనికి సంబంధించి మేము క్లియరెన్స్ ఇస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అయితే ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఒక హై పవర్డ్ కమిటీ అనేసి ఏర్పాటు చేసేసి అది కూడా 2023లోనే అప్రూవల్ ఇచ్చిందనమాట. మళ్ళీ దీన్ని ఎన్జీటీకి తీసుకెళ్తే ఎన్జీటీ ఇప్పుడు దీనికి క్లియరెన్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, అసలు ఏంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటే, దీన్ని 2021లో నీతి ఆయోగ్ అన్నటువంటిది ప్రపోజ్ చేయటం జరిగిందనమాట. నీతి ఆయోగ్ అన్నటువంటిది ప్లానింగ్ కమిషన్ నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి ఒక థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్, దాని ప్లేస్లో దీన్ని తీసుకొచ్చారు. అయితే చూడండి, 166 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నటువంటిది స్ప్రెడ్ అయి ఉంది. దీనికోసం 81,000 కోట్లు ఖర్చు అవుతాయి అనేసి అంచనా. సో దీని కింద ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఏమేమి డెవలప్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ కింద అంటే చూడండి, ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో షిప్స్కి సంబంధించినటువంటి ఒక టర్మినల్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ సివిల్ మరియు మిలిటరీ యూజ్కి అంటే డ్యూయల్ యూజ్కి ఒక ఎయిర్పోర్ట్ని ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. అలాగే ఒక పవర్ ప్లాంట్ అనమాట, 450 మెగావాట్ యాంపియర్ ఉండేటటువంటి ఒక గ్యాస్ మరియు సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా అభివృద్ధి చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మ్యాప్ ఒక్కసారి చూసుకుంటే ఇదిగోండి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. సో దాంట్లో ఇదిగో ఈ ప్లేస్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తూ ఉన్నారు, పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ఏర్పాటు చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడు కన్సర్న్ ఏంటి, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఎకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ ఏరియా. మరి దానికి సంబంధించి చాలా కన్సర్న్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయన్నమాట. ఎలాంటి కన్సర్న్స్ చూడండి, ఒకటి 130 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ల్యాండ్ని ఇక్కడ డైవర్ట్ చేయాలి, లక్షలాది చెట్లని ఇక్కడ నుంచి తొలగించాల్సి వస్తుంది. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? సో ఎక్కడ మళ్ళీ ఆ అఫారెస్టేషన్ అన్నటువంటిది చేస్తారు అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. అది మాత్రమే కాదు, అక్కడ ఉండేటటువంటి కోస్టల్ మెరైన్ ఎకోసిస్టమ్స్ దెబ్బతింటాయి. ఎండేంజర్డ్ స్పీషీస్ మరియు ఎండమిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి కోరల్ రీఫ్స్, అలాగే టర్టిల్ నెస్ట్లింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అంతేనా? ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి. మరి సోషల్ కన్సర్న్స్ ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎస్పెషల్లీ నికోబారీస్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో వేరే చోటికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నటువంటి ఒక ఫియర్ అన్నటువంటిది వచ్చేసింది. అలాగే కల్చరల్ లైవ్లీహుడ్ డిస్ట్రప్షన్ అన్నటువంటిది ఉంది. అది మాత్రమే కాదు, ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని డివాస్టేషన్స్ ఆల్రెడీ వచ్చాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 2004లో సునామీ వల్ల కావచ్చు, అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఫ్లడ్స్ వల్ల కావచ్చు, తుఫాన్ల వల్ల కావచ్చు, ఆల్రెడీ చాలా ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్లేస్ అది. సో అలాంటి ప్లేస్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ ట్రైబల్స్ని డిస్లొకేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని ఇంకో ప్లేస్కి పంపించాలి, వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ అన్నటువంటివి కల్పించాలి. పైగా ఈ ఏరియా ఏదైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది నిర్మిస్తున్నామో అది డిజాస్టర్ ప్రోన్ ఏరియా. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కన్సర్న్స్. మరి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంది అంటే, ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరి నేపథ్యంలో? లీనా నందన్ నేపథ్యంలో ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసి చూడండి, స్పెసిఫిక్ మిటిగేషన్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా అక్కడ అధ్యయనం చేయటం జరిగిందనమాట. మనం చూస్తే 2022లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నటువంటి దీనికి రావటం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ దీన్ని ఎన్జీటీకి తీసుకెళ్లారనమాట.
అట్లానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అన్నటువంటివి కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఈ స్పెసిఫిక్ 130 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఏదైతే ఉందో అందులో కూడా కొంత జీవజాలం అన్నటువంటిది నివసిస్తూ ఉంటుంది. మరి ఆ జీవజాలాన్ని ఎక్కడికి పంపించాలి? సో దానికి సంబంధించిన కన్సర్న్ వచ్చినప్పుడు వాటిని కూడా వేరే ప్లేస్కి తరలించడం అన్నటువంటిది ఇక్కడ ఆలోచించారనమాట. అందులోనూ ఎండమిక్ స్పీషీస్కి ప్రిఫరెన్స్ అన్నటువంటిది ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, కోరల్ ట్రాన్స్లొకేషన్ అన్నటువంటిది కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అంటే ఎక్కడైతే ఈ సముద్ర జీవుల్లో కోరల్ రీఫ్స్ అన్నటువంటివి ఉన్నాయో అవి బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్, అవునా? అలాంటి కోరల్ రీఫ్స్ని కూడా ట్రాన్స్లొకేట్ చేయబోతున్నారనమాట వేరే ప్లేస్కి సంబంధించి. సో ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఇక్కడ తీసుకుంటున్నారు. అలాగే కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ కంప్లైంట్స్ రిపోర్టింగ్ అన్నటువంటిది చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఉన్న ఎన్విరాన్మెంటల్ సోషల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూనే ఇంకోవైపు డెవలప్మెంట్ అన్నటువంటిది చేపట్టాలి అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాసెస్ అన్నటువంటిది జనరల్గా ఎలా ఉంటుంది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నటువంటిది చేస్తారు. సో ఇక్కడ ఏముంటుంది? ఫస్ట్ స్క్రీనింగ్ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి? ప్రాజెక్ట్ని కేటగరైజ్ చేస్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ దేని కిందికి వస్తుంది, దీనికి ప్రజల సమ్మతి అన్నటువంటిది కావాలా వద్దా, లేదా ప్రభుత్వం అనుమతిస్తే సరిపోతుందా, సో ఇలాంటివన్నీ చూస్తారు. దాని తర్వాత స్కోపింగ్ అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అన్నట్టుగా చూస్తారనమాట. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నటువంటిది చేపడతారు. అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ కడితే ఎన్విరాన్మెంట్కి ఎంత నష్టం అన్నటువంటిది వాటిల్లుతుంది, సొసైటీ మీద ఎంత నష్టం అన్నటువంటిది జరుగుతుంది, సో దాన్ని ఎలా పూడ్చాలి, ఒకవేళ దాని మీద పడేటటువంటి ప్రభావమే ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ప్రాజెక్ట్ జోలికి పోకపోవడమే మంచిది. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి అనమాట. తర్వాత అవసరమైతే పబ్లిక్ కన్సల్టేషన్ అన్నటువంటిది చేపడతారు. కావాలనుకుంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అన్నటువంటిది ఉంచి దాని నుంచి పర్మిషన్ తీసుకున్నాక ఫైనల్ అప్రూవల్ అన్నటువంటిది వస్తుందన్నమాట. సో అప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ముందుకెళ్ళటం జరుగుతుంది. సో జనరల్గా ప్రాసెస్ ఇది: స్క్రీనింగ్, స్కోపింగ్, ఇంపాక్ట్ ప్రిడిక్షన్, ఇంపాక్ట్ మిటిగేషన్, రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, దాని తర్వాత ప్రాజెక్ట్ వచ్చాక దాన్ని మానిటర్ చేస్తూ ఉండటం అనమాట. ఎవాల్యుయేషన్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు అండమాన్ నికోబార్కి సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ చూడాలి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నటువంటిది ఇది. సో దీనికి సంబంధించి ఇటువైపేమో అండమాన్ సీ అన్నటువంటిది ఉంది, ఇటువైపేమో బే ఆఫ్ బెంగాల్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే ఇదేంటి? మలక్కా స్ట్రైట్ అన్నటువంటిది. మలక్కా స్ట్రైట్ అన్నటువంటిది ట్రేడ్కి సంబంధించి ప్రపంచంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దానికి ఈ అండమాన్ నికోబార్ అన్నటువంటిది చాలా దగ్గరలో ఉంది. అందులోనూ ఈ నికోబారీస్ ఐలాండ్స్ అన్నటువంటి మలక్కా స్ట్రైట్కి చాలా దగ్గరలో ఉండటం వల్ల ట్రేడ్కి సంబంధించి కావచ్చు, డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయటం జరుగుతుందన్నమాట. సో చూడండి, మలక్కా స్ట్రైట్కి దగ్గరలో ఉంది. అలాగే ఇండియా యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, ఇండో పసిఫిక్ ప్రెజెన్స్కి సంబంధించి మనకి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, మన లాజిస్టిక్స్, నేవల్ రీచ్ని ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ వైపుకి తీసుకెళ్ళటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అనేసి మనం చెప్పొచ్చు. అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటి? మనము మన ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మన భారతదేశానికి వాటితో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి, అది ట్రేడ్కి సంబంధించి కావచ్చు, అలాగే సోషల్ రిలేషన్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటిని మెరుగుపరుచుకోవటంలో కూడా ఈ ప్లేస్ అన్నటువంటిది అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఈ ప్లేస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్గా మనం చెప్పొచ్చు. మరి ఇక్కడ చూడండి, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చింది కదా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. మరి అసలు ఎన్జిటి అంటే ఏంటి? దీన్ని దేనికోసం తీసుకురావటం జరిగింది? చూడండి, 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ద్వారా ఈ ఎన్జిటిని తీసుకురావటం జరిగింది. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి కేసెస్ అన్ని చూసుకుంటుంది. ఏదన్నా ఎక్కడన్నా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలుగుతోందంటే కేసెస్ని సువోమోటో లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే దానంతటా అదే కేసుని స్వీకరించవచ్చు కూడా. అలాగే చూడండి, ఎన్విరాన్మెంటల్ లాస్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ సరిగ్గా ఫాలో అయ్యేలాగా కూడా ఎన్జిటి అన్నటువంటిది చూసుకుంటుంది. స్పీడీ మరియు స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ని అందించడంలో ఎన్జిటి అన్నటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్.
సో ఇప్పుడు ఏమైంది అంటే ఎన్జిటి ముందు హై పవర్డ్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేశారు కదా 2022లో. సో అది కూడా క్లియరెన్స్ ఇచ్చింది కదా. అది ఏం చెప్పిందంటే కొంతమంది ఏమన్నారు, ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ని వయోలేట్ చేస్తోంది ఈ ప్రాజెక్టు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దాని తర్వాత ఎన్జిటి కావచ్చు, హై పవర్డ్ కమిటీ కావచ్చు ఏమని చెప్పింది, ఈ ఐలాండ్ కోస్టల్ రెగ్యులేటింగ్ జోన్ ఏదైతే ఉందో దానిని వైలేట్ చేయట్లేదు ఈ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో చూడండి, ఇది స్పెషల్ కోస్టల్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఇది మన యొక్క ఏవైతే మెరైన్ ఏరియాస్ అన్నటువంటి ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన బౌండరీస్ని కాపాడుకోవటానికి. చూడండి, కన్స్ట్రక్షన్ అన్నటువంటిది ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో చేయకూడదు. అలాగే ప్రొహిబిటెడ్ కోస్టల్ స్ట్రెచెస్లో కూడా కన్స్ట్రక్షన్స్ చేయడాన్ని నిషేధిస్తుంది ఈ ఐఆర్సీజెడ్ అన్నటువంటిది. అలాగే ఎన్జిటి ఈ హై పవర్డ్ కమిటీ ఏదైతే చెప్పిందో ఈ ప్రొహిబిటెడ్ ఐసీఆర్జెడ్ ఏరియాస్లో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది లేదు అని చెప్పేసి దాన్ని ఎన్జిటి అన్నటువంటిది కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అవును, ఈ ప్రొహిబిటెడ్ ఏరియాస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నటువంటిది నిర్మించట్లేదు అన్నట్టుగా ఎన్జిటి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది మన భారతదేశం యొక్క మ్యాప్. సో ఇందులో ఎక్కడైతే కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి వాటిని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ కావచ్చు, అలాగే మాల్వన్ కోస్ట్ కావచ్చు, లక్షద్వీప్ కావచ్చు, గల్ఫ్ ఆఫ్ మనార్ అన్నటువంటిది కావచ్చు, ఇక్కడ అండమాన్ మరియు నికోబార్, వీటిలో ఎక్కువగా కోరల్ రీఫ్స్ అన్నటువంటివి ఉంటాయి. కోరల్ రీఫ్స్. సో కోరల్ రీఫ్స్కి సంబంధించి చూస్తే ఇవి స్టార్మ్స్ అలాగే ఎరోషన్ వీటికి న్యాచురల్ బ్యారియర్స్ లాగా పనిచేస్తాయి. అది మాత్రమే కాదు, మెరైన్ బయోడైవర్సిటీకి ఇవి సహకరిస్తాయి. వీటిని మనం చూస్తే మెరైన్ ఎకోసిస్టమ్స్కి సంబంధించి ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడైతే కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఫిషరీస్కి సంబంధించి, కోస్టల్ లైవ్లీహుడ్స్కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అయితే ఇప్పుడు ఎన్జిటి అన్నటువంటిది చూడండి ఏమేం ఫైండింగ్స్ చేసింది. ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఏరియా అన్నటువంటిది ఉందో అక్కడ మేజర్ కోరల్ రీఫ్స్ లేవు అన్నట్టుగా ఫైండ్ చేయటం జరిగింది. అది మాత్రమే కాదు, చూడండి ట్రాన్స్లొకేషన్ దేనిని అంటే ఎక్కడైతే కోరల్స్ ఇక్కడ స్కాటర్డ్గా ఉన్నాయో అక్కడక్కడ ఉన్నటువంటి కోరల్స్ని వేరే ప్లేస్కి తరలించడం, అంటే ట్రాన్స్లొకేషన్ అన్నటువంటిది చేయండి అన్నట్టుగా ఎన్జిటి అన్నటువంటిది చెప్పడం జరిగింది. అంటే మేజర్ కోరల్ స్ట్రెచెస్ అన్నటువంటివి లేవు, అక్కడక్కడ ఉంటే వాటిని ట్రాన్స్లొకేషన్ అన్నటువంటిది చేయండి అని చెప్పేసి. ఎందుకంటే కోరల్ రీఫ్స్ అన్నటువంటివి పొల్యూషన్ అన్నటువంటి ఏరియాలో బతకలేవు. అదే కాదు, కోరల్ రీఫ్స్ అన్నటువంటి బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఉండేటటువంటి కోరల్ రీఫ్స్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయటం అన్నటువంటిది ఇక్కడ ఎన్జిటి చెప్తోంది. మరి ఇక్కడ చూడండి, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సంబంధించి ట్రైబ్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూస్తే అండమాన్ మరియు నికోబార్కి సంబంధించి కొన్ని మేజర్ ట్రైబ్స్ చెప్తాం. అవేంటి? గ్రేట్ అండమానీస్, ఓంగే, జరావా, సెంటినలీస్, షోంపెన్, అలాగే నికోబారీస్. అయితే వీటిలో ఈ నికోబారీస్ తప్ప మిగతావన్నీ కూడా పీవీటీజీ కిందికి వస్తాయి. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అనేసి పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే ఇందులో గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉండేటటువంటి మెయిన్ ట్రైబ్స్ ఏంటి అంటే నికోబారీస్ మరియు షోంపెన్. ఈ షోంపెన్ అన్నటువంటిది పీవీటీజీకి వస్తుంది, నికోబారీస్ అన్నటువంటిది పీవీటీజీ కిందికి రాదు. సో మనకి పొటెన్షియల్ క్వశ్చన్ అడగచ్చు అనమాట, నికోబారీస్ తప్ప మిగతావన్నీ కూడా పీవీటీజీ కిందకి వస్తాయి. ఏంటి పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే? ఏ ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉన్నాయో అవి చాలా ప్రిమిటివ్గా ఉండటం, ప్రిమిటివ్ అగ్రికల్చర్ని ఫాలో అవుతూ ఉండటం, డెవలప్మెంట్కి నోచుకోకపోవటం, అలాగే మిగతా ట్రైబ్స్తో కలవకపోవటం, ఇలాంటి కొన్ని క్రైటీరియా అన్నటువంటిది కనుక ఫుల్ఫిల్ చేస్తే ఆ ట్రైబ్స్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అందులో నికోబారీస్ తప్ప మిగతా అన్ని గ్రూప్స్ కూడా పీవీటీజీ కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఐయుసిఎన్ కన్జర్వేషన్ స్టేటస్ మనకు అడగచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది చాలా కాలం నుంచి న్యూస్లో ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి కొన్ని స్పీషీస్కి సంబంధించిన ఐయుసిఎన్ స్టేటస్ని మనకి ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది. సో అందులో చూడండి, లెదర్ బ్యాక్ సీ టర్టిల్ వల్నరబుల్. సో ఫస్ట్ దీనికన్నా ముందు ఐయుసిఎన్కి సంబంధించిన స్టేటస్ చూస్తే, ఒకటి నాట్ ఎవాల్యుయేటెడ్, రెండవది డేటా డెఫిషియంట్, తర్వాత లీస్ట్ కన్సర్న్, తర్వాత నియర్ థ్రెటెండ్, ఆ తర్వాత వల్నరబుల్, ఆ తర్వాత ఎండేంజర్డ్, ఆ తర్వాత క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఆ తర్వాత ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, ఆ తర్వాత కంప్లీట్లీ ఎక్స్టింక్ట్ అనేసి ఇన్ని టైప్స్ ఉంటాయన్నమాట ఐయుసిఎన్కి సంబంధించి. సో అందులో చూడండి, లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అన్నటువంటిది వల్నరబుల్ స్టేటస్లో ఉంది ఐయుసిఎన్ కన్జర్వేషన్ స్టేటస్లో. అలాగే నికోబార్ మెగాపాడ్ అన్నటువంటిది వల్నరబుల్, సాల్ట్ వాటర్ క్రొకడైల్ లీస్ట్ కన్సర్న్,
అలాగే రాబర్ క్రాప్ అన్నటువంటిది లీస్ట్ కన్సర్న్ ఉంది. నికోబార్ మకాక్ అన్నటువంటిది ఎండేంజర్డ్ స్పీషీ అన్నమాట. సో వీటి గురించి మనకి ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి మనం తెలుసుకోవాలి. సో ఇది ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.